సీఎం అండతో భోగాపురం మండలంలో సీఎస్ జవహర్ రెడ్డి పాల్పడిన 2,000 కోట్ల విలువైన భూ కుంభకోణంపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కోరారు. సీఎస్ ఆయన కుమారుడు తాడేపల్లి పెద్దలు కలిసి ఈ భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. జీవో నెంబర్ 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరు స్పష్టంగా ఉంటే సీఎస్ ఎందుకు విచారణ కోరట్లేదని ప్రశ్నించారు. నేను అడుగుతా ఉన్నా 2023 అక్టోబరులో చట్ట సవరణ చేసి 596 జీవో ఎందుకు తెచ్చారు? మీరు ముందెందుకు తేలేదు? మీకు పేదల మీద, పేద రైతుల మీద, డీఫామ్ పట్టాల మీద, అసైన్ ల్యాండ్లు ఓనర్ల మీద మీకు ప్రేమ ఉంటే చివరి 5 నెలల్లో మీరు ఈ జీవో తెచ్చారంటేనే దీని వెనకాల కాన్స్పిరెన్సీ అర్థమైపోతూ ఉంది, కుట్ర అర్థమైపోతూ ఉంది. మొత్తం బయట తీస్తాం. 596 జీవోని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు, ఇచ్చినటువంటి ఎన్ఓసీలు, ఇవాళ విజయనగరం జిల్లాలో జరిగిన పెద్ద కుంభకోణం, భోగాపురం మండలంలో జరిగిన కుంభకోణం, విశాఖపట్నం జిల్లాలో జరిగిన కుంభకోణాలు మొత్తం మీద సమగ్ర విచారణ చేస్తాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందుకనే వాళ్ళ ఎన్నికల కమిషన్ కలుస్తున్నాం. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎక్కడా కూడా ఏ కంప్లైంట్ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష కూటమి ఇచ్చినటువంటి పార్టీ కంప్లైంట్ని ఒక ఉత్సవ విగ్రహం లాగా ఆయన తీసుకున్నాడే కానీ ఎక్కడా కూడా దాని మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నేను అడుగుతా ఉన్నా 2023 అక్టోబరులో